అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 29. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 2 కొరింథీ 6:16. ఒక ధనవంతుడు ఒక భవనమును నిర్మించెను. మధ్య గదికి ఎత్తైన అందమైన లోపలి కప్పుగలదు. బంగారము, వెండి, విలువైన రాళ్లతో నిపుణత గల శిల్పకారులు దానిని అలంకరించుటకు నిర్ణయించబడిరి. అతడు పని ముగించబడిన తరువాత ఆ అందమైన లోకప్పును వచ్చి చూడుమని తన స్నేహితులను ఆహ్వానించెను. నిజమునకు అది మిక్కిలి అందమైనది, కానీ అది చాలా ఎత్తుగా నుండుటచే వారు స్పష్టముగా చూడలేకపోయిరి. వారు వెనుకకు ఎంత వంగి చూచినను స్పష్టంగా చూడలేకపోయిరి. అప్పుడతడు పెద్ద అద్దమును తెచ్చి దానిని ఎత్తైన బల్ల మీద నుంచి, మీరు వెనుకకు వంగవద్దు, ఈ అద్దములో చూడుడి అని చెప్పెను. ఆ అద్దములో ఆ లోకపు యొక్క అందమంతయు ప్రతిబింబించెను. దూతలు, పర్వతములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ద్వారా బయలుపరచబడని దేవుని కృప, ఆయన మహిమ, సౌందర్యము, ఔన్నత్యము మన ద్వారా ప్రతిబింబించవలనన్నది దేవుని చిత్తమై ఉన్నది. ఆ ఉద్దేశముతోనే మనం ప్రభు చేత కొనబడితిమి. ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లు మనము జీవించవలెను. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఫిలిప్పీ 3:20. కానీ విశ్వాసులు తమ వస్త్రధారణలో, పద్ధతులలో అవిశ్వాసులను అనుకరించుచున్నారు. అనేక మంది యవనస్తులు స్త్రీల వలె పొడవైన వెంట్రుకలు కలిగియుందురు. ఆ విధంగా ఉన్న ఎడల చాలా అందంగా నుందుమని వారు తలంచుదురు. కానీ వారు ఎంత అందవిహీనంగా కనబడుదురో వారు ఎరుగరు. చాలామంది స్త్రీ పురుషులు, సినిమా నటులు, నటీమణులను అనుకరించుదురు. చాలామంది యవన కన్యకులు దేవుడు లేని అన్య స్త్రీలను అనుకరించి అర్ధనగ్నముగా కనబడుదురు. అటువంటి విశ్వాసులు ఆత్మీయముగా నిస్సారంగా, నిష్ఫలముగా నుందురు. యేసుక్రీస్తు ప్రభువులో గల పరసంబంధమైన పిలుపును గూర్చిన గ్రహింపును వారు కలిగి ఉండలేకున్నారు. 1 తెస్సలోనిక 2:12, 2 తెస్సలోనిక 2:14-15. మన మాటల విషయంలో కూడా జాగ్రత్త వహించవలెను. మత్తయి 12:36-37 వచనములు. మనము అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. కొంతమంది విశ్వాసులు అనేక అబద్ధములు ఆడెదరు. ఎవరైనాను మనలను భోజనము చేయమని అడిగిన ఎడల ఇప్పుడే తింటిమి అని అందుము. వారు బలవంతము చేసిన ఎడల మనము పల్లెము నిండా తిందుము. మనము అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అలవాట్లు, మాటలు, వస్త్రధారణ, మర్యాద, పద్ధతులు అన్నిటిలో మనము దేవుని మహింపరచవలెను. అందుచేతనే ఇశ్రాయేలీలు తమ బట్టల అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించవలెను. సంఖ్యాకాండము 15:37-41 వచనములు. తాము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలనియు వారు తక్కిన వారి కంటే ప్రత్యేకముగా ఉండవలననియు చూపించుట కొరకే అట్టి వస్త్రములు ధరించవలెను. విశ్వాసులు కూడా ఇతరుల కంటే ప్రత్యేక జీవితం జీవించవలెను. అప్పుడే వారు దేవుని వాక్యం యొక్క సంపూర్ణ అర్థమును ఎరిగి ఉండగలరు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమునకు సమీపించిన తరువాత ఆ దేశములో నివసించు అన్యులను ఏ విధమునను అనుసరించరాదని ఆజ్ఞాపించబడిరి. వారు పచ్చని చెట్లన్నిటి క్రిందనున్న దేవతల ప్రతిమలను పూర్తిగా నాశనం చేయవలెను. ద్వితీయోపదేశకాండము 12:2-3 వచనములు. దేవుని వాక్యము చేత ప్రతి అడుగున సంపూర్ణముగా నడిపించబడవలెను. కానీ అన్యజనులను ఏమాత్రము అనుకరించరాదు. కనాను దేశ ప్రజల అలవాట్లు, ఆచారముల చొప్పున వారు నడిపించబడకూడదు. లేని యెడల వారు అన్య దేవతలను మ్రొక్కుటకు శోధించబడదురు. ప్రస్తుతము క్రైస్తవులలో కూడా అదే జరుగుతున్నది. వారు జన్మదిన వేడుకలు, వివాహములు, సమాధి కార్యక్రమము, సంవత్సరీకములలో అన్యులనే అనుసరించుచున్నారు. దానికి ఫలితముగా
వారు ఆత్మీయముగా గ్రుడ్డివారగుదురు. అందువలననే పూర్తిగా ప్రత్యేకమైన జీవితము జీవించవలననియు లోకస్తులను అనుకరించకూడదనియు స్పష్టముగా మనకు చెప్పబడినది. 2 కొరింథీ 6:14-18 అన్యుల అలవాట్ల చేత మోసగించబడకూడదు. నీవు వారి పద్ధతులను అనుసరించిన ఎడల నీవు కూడా గుడ్డివాడవగుదువు, ఆత్మీయముగా పూర్తిగా గుడ్డివాడవగుదువు. మనము సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వము క్రింద నుండి ఆయన వాక్యమునకు విధేయత చూపవలను. ప్రైజ్ ది లార్డ్.